అసెంబ్లీలో హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాల మాట మార్చింది ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదటి డైలాగ్ పెట్టింది. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదటి డైలాగ్ పెట్టింది. అంటే 5 నిమిషాలకి మాట మార్చింది. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం 5 నిమిషాల మాట మార్చింది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి ఒక సవాల్ విసురుతాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయాడు కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బస్సు ఎంత, ఎవరి ఎంత ఎంత, ఎవరి పొడుగు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించింది ఆ ఎలక్షన్లో. నిజంగా 10 మంది చూస్తే కూడా నాకు నవ్వాలని వాళ్ళకి తెలుస్తుంది. నిన్న స్పీకర్ గారు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళు 10 మంది ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద కలిసి ఇంకో టికెట్లకు పోయిరు, ఇంకో పార్టీలకు పోయిరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయారు. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి అప్పచెప్పింది. స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడారు, నిజంగానే వాళ్ళు పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కానీ ఒక అప్పుడుండా లేదా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని చూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకి వచ్చిన మాటలు, మైక్ లో చెప్పిన మాటలు బొచ్చడు ఉన్నాయి. ఆ కడియం శ్రీహరి గారిని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కాల్పూర్లో, ఆయన అనేది ఓపెన్ గా చెప్పిండు ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీ చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, శ్రీనివాస్ రెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ మీద పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడ పోయినా కాంగ్రెస్ లకు అని చెప్పి అబద్ధం చెప్తుంటే, స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళు ఎక్కువ కూడా మామూలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా మంచి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో అట్లా తయారైన పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా ఉంది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉంది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు అనడానికి తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు పెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళ ఆడవాళ్ళ మొగోళ్ళు అంటే వాళ్ళకి తెలియకుంటాయి, ఆడవాళ్ళ పరిస్థితి. ఏ పార్టీని నువ్వు చెప్పురాబాయి అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్పుకోలేని దుస్థితులకు పోయిన వాళ్ళు ఇవ్వాలి. ఇంత బతికి 70 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది, ఏ పార్టీని ఉన్నవాయి అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి, ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియని అడుగుతా. ఇంత బతికి ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డి పోస లాంటి పదవి కోసం ఇలా సూలు పట్టుకొని గబ్బిల మీద ఆడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచాం. అందుకే నేను అంటున్నాను, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలో రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు తీసుకున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కరువుగా శ్వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే మన పనులు అయితే ఏమో అనుకుంటారు. కానీ ఇలా తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇలా ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా తిరిగి ప్రచారం చేసిన 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన
అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసిన ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలి, మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే. Subscribe us and press the bell icon for more interesting updates.